అసదుద్దీన్ ఓవైసీపై పోటీ చేయనున్న మాధవీలత. అసలు ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటి? మరికొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ ప్రప్రథమంగా 95 మంది జాబితాను విడుదల చేసింది. అందులో తెలంగాణకు సంబంధించి 9 మంది అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో మాధవీలత ఒకరు. ఎంఐఎం కంచుకోట హైదరాబాద్ స్థానంలో బీజేపీ మహిళకు అవకాశం ఇచ్చింది. ఇక్కడ కొన్నేళ్లుగా అసదుద్దీన్ ఓవైసీ ఎంపీగా గెలుస్తున్నారు. ఈసారి కూడా ఆయనే పోటీ చేసే ఛాన్స్ ఉండడంతో బీజేపీ హాస్పిటల్స్ చైర్పర్సన్ కొంపల్లి మాధవీలతను బరిలో నిలిపింది. ప్రొఫెషనల్ భరతనాట్య నృత్యకారిణి అయిన ఆమె హిందుత్వం, భారతీయ సంస్కృతిపై అనర్గళంగా మాట్లాడగలరు. పాత బస్తీలో తరచూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లో చైతన్యం నిలుపుతూ ఉంటారు. ప్రముఖ హాస్పిటల్స్ అయిన విరించి హాస్పిటల్స్ అధినేత ఈ మాధవీలత.